నమ శివాయ, హరర్ మహాదేవ్, జై శ్రీకాళి, జై సనాతన్ ధర్మ్. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక 6గురు మన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఇలా తొక్కేసలాటలో ఒక 6గురు మరణించారు. వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలని నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను. నేను కూడా రావచ్చు, కానీ నేను ఇప్పుడు కుంభమేళలో వెళ్తున్నాను. కుంభమేళకు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాను కాబట్టి నేను రాలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను వచ్చినా కూడా పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారంట 2 గంటలకు. సీఎం గారు వెళ్తున్నారు, సీఎం చంద్రబాబు గారు వెళ్తున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, లోకేష్ గారు కూడా వెళ్తున్నారు. కాబట్టి చాలామంది వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లయినా వాళ్ళు నేను వెళ్ళినా సరే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందా. నేను కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నాకు కుంభమేళ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అందుకని నేను కుంభమేళ ప్రయాణంలో వెళ్తున్నాను. అందుకే రాలేకపోతున్నాను. నేను వచ్చిన తర్వాత ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ తొక్కేసలాటలో మరణించిన కుటుంబాలకు నా వంతుగా నేను వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటాను. నేను కూడా వచ్చిన తర్వాత, కుంభమేళ తర్వాత వచ్చిన తర్వాత నేను కంపల్సరీ వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి నేను కంపల్సరీ వాళ్ళకు ఏ కష్టం వచ్చినా నా వంతుగా నేను వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాది. ఎందుకంటే నా సనాతన ధర్మాన్ని ఎలాగైతే కాపాడుకుంటానో, నా గుడి దగ్గర ఏ ఇష్యూ జరిగినా అది నా బాధ్యత. కాబట్టి నేను వాళ్ళ కుటుంబాలకు నా వంతుగా నేను వెన్నంటూ ఉండి నేను రక్షించుకుంటాను. ఇది నా హామీ కూడా. అది నేను వాళ్ళ కుటుంబాలకు కూడా నేను హామీ ఇస్తున్నాను. కంపల్సరీ నేను నా వంతుగా నేను చేస్తాను. కానీ ఇక్కడ నేను ఇంకోటి చంద్రబాబు గారికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఇదంతా ఈ జరగడానికి కారణం అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసర్ని మీరు కంపల్సరీ మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే ఎగ్జిక్యూటివ్ చేస్తారో, ఇంత పెద్ద టెంపుల్, ద వరల్డ్ ఈజ్ వెంకటేశ్వర స్వామిది, మనం ఎలా చూసుకోవాలి? ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి అంటే నలుమూలల నుండి ప్రజలు వస్తూనే ఉంటారు. ఇతర దేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. కాబట్టి మనము భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు మనం ఎలా మనం దర్శనం ఇప్పియాలి, ఎలా మనము క్యూ లైన్లు ఎలా పెట్టాలి, సరిపోతాయా సరిపోవా, ఇదంతా గవర్నమెంట్ది తప్పు కాదు, అక్కడున్న పోలీస్ సిబ్బందిది తప్పు కాదు, అక్కడున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళది కూడా తప్పు కాదు. ఇక్కడ తప్పు ఎవరిదంటే, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ చేస్తారో వాళ్ళది తప్పు. ఈఓ గారికి కూడా స్ట్రాంగ్గా మీరు చెప్పాల్సింది. అందరు కలిసి ఇంతమంది లక్షలాది మంది వస్తున్నారు అంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, క్యూ లైన్లు సరిపోతాయా సరిపోవా, ఇంత ఆలోచించి కదా తీసుకోవాలి. ఒకటేసారి గేట్ ఓపెన్ చేస్తే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది పబ్లిక్ ఉంటారు. కాబట్టి పబ్లిక్ది తప్పు కాదు, ఇక్కడ పోలీస్ శాఖది తప్పు కాదు, ప్రభుత్వాన్ని తప్పు కాదు. ఇక్కడ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో అతనిది తప్పు, తర్వాత ఈఓ గారిది కూడా తప్పు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు సమక్షంలోనే వీళ్ళందరూ వింటారు కదా. ఎగ్జిక్యూటివ్ ఆయన ఆఫీసర్, ఇక్కడ మెయిన్ తప్పు ఎవరిదంటే ఈఓ గారిది. ఎందుకంటే ఈఓ ఏదైతే ఆదేశాలు ఇస్తారో అక్కడున్న సిబ్బంది అదే పాటించాలి. ఎందుకంటే వాళ్ళకు ఆయన ఏ ఆదేశం ఇస్తారో అదే చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎవరైతే గేట్ ఓపెన్ చేస్తారో వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఇందులో అందరు చాలా మంది భక్తులు సేవ గురించి, ఫ్రీ సేవ గురించి వచ్చి చేసేవాళ్ళు ఉంటారు. వెంకటేశ్వర స్వామి మీద భక్తితోని వచ్చి ఫ్రీ సేవ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ తప్పు కాదు. 10 నిమిషాలకు ఒకటి మారుతూ ఉంటారు. గేట్ తీసే వాళ్ళది ఎలా తప్పు అవుతుంది? పోలీసు వాళ్ళు ఎంతమంది నన్ను ఆపుతారు? వాళ్ళు ఉన్నది ఒక 4 అనుకో. ఆ గేట్ దగ్గర ఎన్నో ఉంటాయి, ఎన్నో క్యూ లైన్లు ఉంటాయి. అన్నిటి దగ్గర కాదు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈఓ గారు తప్పు చేసింది ఏంటంటే, మైక్ అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు? ఎవరైతే స్ప్రో తప్పి పడిపోయారో, బ్రీతింగ్ అయితే ఎవరికైతే అందలేదో, మైక్లో అనౌన్స్మెంట్ చేసి ఆ క్యూ లైన్ని ఆపేసి వాళ్ళని ముందుకు తీసుకొని ఎందుకు రాలేదు? ఇంత ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అది చేయకుండా ఇప్పుడు ఇలా జరిగింది అంటే అది మాకు ఎంత పెయిన్ వస్తుంది, ఏం జరుగుతుందని మాకు తెలుసు. ఎందుకంటే ఒక ప్రాణం అనేది ఎలా ఉంటుంది, ప్రాణ విలువ తెలియాలి.
ఈవో అయినంత మాత్రం ఏసీలో వేసుకొని కూర్చుంటే కాదు. ఇక్కడ కంపల్సరీ ఏసీలో వేసుకొని కూర్చున్నంత మాత్రాన కాదు. నీ దగ్గర కొన్ని వందల భక్తులు ఉంటారు, నీ కింద చేసేవాళ్ళు. వాళ్ళందరికీ నువ్వు ఒక హెడ్ అయినప్పుడు అన్ని నీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు నువ్వే బాధ్యత, నువ్వే దీనికి ఇప్పుడు మొత్తం పరిష్కారం నువ్వే. ఈ తప్పు జరగడానికి కారణం నువ్వే. అందుకే నిన్ను నేను హెచ్చరిస్తున్నా ఈవో. ఎందుకంటే నీ వల్ల ఒక 6 ప్రాణాలు పోయినాయి. నువ్వు బాధ్యతరా? పోయిన ప్రాణాలు తీసుకొస్తావా? తీసుకురాలేవు కదా. నువ్వు అనౌన్స్మెంట్ చేసి ఎవరైతే స్ప్రో కోల్పోయారో వాళ్ళని ముందుకు తెప్పిస్తే అయిపో కదా. మిగతా లైన్స్ని ఆపేసి అది కూడా కొద్దిగా కూడా జ్ఞానం లేదా? ఈవో కదా మీరు, మీకు అన్ని తెలియాలి. ఒక టెంపుల్ని మీ హ్యాండ్ ఓవర్లో పెడుతున్నారంటే ఎంత ఆలోచించాలి. ఎన్నో దేశాల నుండి కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వస్తారు. అలాంటప్పుడు లక్షలాది భక్తులు వస్తారు కాబట్టి మీరు ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది. ఒక లైన్ సరిపోకపోతే ఎన్ని లైన్లు సరిపోతాయి, ఎంతమంది భక్తులు వస్తారు మీకు ముందే తెలుస్తుంది కదా. టికెట్లు ఉంటాయి కదా. టికెట్ లడ్డు విషయంలో కూడా నీదే తప్పు ఉంది. నీకు తెలియకుండా ఏది కాదు కదా. అలాంటప్పుడు నువ్వే దీనికంతా పరిష్కారం నువ్వే శిక్ష అనుభవించాలి. నేను వచ్చిన తర్వాత నేను చెప్తాను. నేను కుంభమేళ వచ్చిన తర్వాత మీకు ఎలా శిక్ష పడదో మీకు నేను సీఎం గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఈఓ గారికి కఠినమైన చర్యలు తీసుకోండి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఈఓ గారికి కఠిన చర్యలు తీసుకోండి. లోకేష్ గారు కఠిన చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఈఓ గారి తప్పిదం వల్లనే 6 ప్రాణాలు కోల్పోయారు. అది కూడా నా వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో. అందుకే నాకు బాధేస్తుంది. నేను రావచ్చు, మీరందరూ వెళ్ళారు, ఇప్పుడు నేను కూడా వస్తే అక్కడ పెద్ద ఇష్యూ నడుస్తుంది. మళ్ళీ నేను కారు రోడ్డు మీద పెట్టి నేను ఇదంతా రచ్చేందుకని నేను వీడియో పెడుతున్నాను. వీడియో పెట్టడానికి కారణం కూడా అదే. నేను కూడా ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాను, ప్రజలని గౌరవిస్తున్నాను, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. కానీ కాబట్టి నేను కొన్ని లిమిట్స్ని నేను పెట్టుకున్నాను. నా గురుగారు చెప్పారు కాబట్టి కొన్ని లిమిట్స్ క్రాస్ చేయొద్దు కాబట్టి చేయకుండా నేను ఈ వీడియో పెడుతున్నాను. నేను రావచ్చు, వస్తే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మళ్ళీ ప్రజలందరూ వస్తారు. అలాంటి ఇబ్బందులు ఇంకా జరగద్దనే కదా నేను ఈ వీడియో పెడుతున్నాను. కానీ ఇక్కడ ఈవోకి మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే నేను వచ్చి పోరాటం చేయాల్సి వస్తుంది. కుంభమేళ తర్వాత నేనే స్వయంగా వస్తున్నాను. ఈ 2 ఘటన వల్ల స్వామి గారి వైభోగం తగ్గుతుంది. లడ్డు విషయం ఉన్నా ఇప్పుడు ఈ తొక్కేసలాట్లో 6 మరణించారు కదా, ఎంత ఘనంగా జరుగుతుంది. అలాంటి వైభోగం ఇప్పుడు తగ్గుతుంది కదా. ఇప్పుడు బాధ్యత ఎవరిది? నేను ఏమంటున్నానంటే మళ్ళీ ఈఓ గారిని కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకొని ఈఓ గారికి నేను చెప్తున్నాను. ఈఓ గారిదే తప్పు ఇక్కడ. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ చేసేదంతా అయినే కాబట్టి ముఖ్య కారణం ఆయనే. ఇప్పుడు ఇన్ని ప్రాణాలకు ఆయనే కంపల్సరీ శిక్ష అనుభవించాలి, తప్పదు. ఆయన ఆధ్వర్యం జరిగింది కాబట్టి రెండు ఇష్యూస్ ఈయన ఆధ్వర్యంలో జరిగినాయి. అంతే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా ఎన్నెన్ని చూసుకుంటారు చెప్పండి. పోలీసు వాళ్ళ తప్పు ఎట్లయితుంది, ప్రభుత్వాన్ని తప్పు ఎట్లయితుంది? పోలీసు వాళ్ళకి ఏంది, పైనుండి ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఈవో వాళ్ళు అదే చేస్తారు కదా. అలాంటప్పుడు ఈయనదే తప్పు, ఈవో గారిదే తప్పు కాబట్టి పోలీసు వాళ్ళకి తప్పు కాదు. ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఎన్నెన్ని చేస్తారు. నైట్ అనక పగలనక డ్యూటీ చేస్తున్నారు కదా పోలీసు వాళ్ళు ఎలా తప్పు అవుతుంది? వాళ్ళు ఎన్ని ప్రాణాలని ఇప్పుడు ఒకటేసారి 4000 మంది వచ్చిందంటే అలా 10 మంది పోలీసు వాళ్ళు ఉంటే 10 మంది ఎక్కడ, 4000 మంది ఎక్కడ? పోలీసు వాళ్ళ తప్పు అస్సలే కాదు, భక్తుల తప్పు అస్సలే కాదు, ఈఓ గారిది మాత్రమే తప్పు. ఎగ్జిక్యూటివ్ కరెక్ట్ లేదు. అందుకే ఈయన కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే నేను వస్తాను, నేను వచ్చి నా పోరాటాన్ని నేను చేస్తాను. దేవాదాయ శాఖ మినిస్టర్ గారు మీరు కూడా కొద్దిగా దీనికి తొందరగా స్పందించండి. ఎందుకంటే మీరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మెంబర్గా ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు ఎంతో సేవ చేస్తున్నారు. మీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరిని పెట్టాలి, ఏ ఈవోని పెడితే అంత పెద్ద టెంపుల్, పవిత్రమైన టెంపుల్, ఎంత మంచి ఈవో ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఎలా చేయాలి? నేను అందుకే అంటున్నాను కదా. ఇంకోటి కూడా నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల ఈవోలకు నేను చాలా హెచ్చరిస్తున్నాను.
గుడి దగ్గర ఏ చిన్న తప్పిదం అయినా సరే, ఏ చిన్న మిస్టేక్ అయినా మీరే బాధ్యతలు, మీరే శిక్షణ అనుభవించాలి. లేకపోతే మీతోని కాకపోతే గవర్నమెంట్కి అప్పగించండి. గవర్నమెంట్కి అప్పగిస్తే గవర్నమెంట్ చూసుకుంటుంది. మీరు ఈవో 10,000 ఉండే ఎందుకు? ఇంకా మీరు అందరు తప్పుకోండి. మరి ఇలా నిర్లక్ష్యం ఎప్పుడూ ఉండద్దు. ఈవోలకు కూడా నేను స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇంకెప్పుడు జరగద్దని, అది కూడా ఎప్పుడు జరగద్దని వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పటికైనా భక్తులు ఏ గుడికి అయినా సరే భక్తులు వస్తున్నారంటే వాళ్లకు అన్ని చూసుకునే బాధ్యత మీది. మీరు ప్రజల మీద బతుకుతున్నారు కాబట్టి ప్రజల్ని చూసుకునే బాధ్యత మీది. అన్ని సౌకర్యాలు ఇవ్వాల్సిన బాధ్యత మీది. అందుకే మీ అందరికీ, ఈవోలందరికీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రభుత్వాలకు అప్పచెప్పండి. మీతో ఒకవేళ కాకపోతే ఈవోలందరికీ చెప్తున్నా, 2 రాష్ట్ర ఈవోలందరికీ హెచ్చరిస్తున్నాను కూడా. హర హర మహాదేవ్.